వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియా ద్వారా ఎంత ఒక 15 లక్షలు 20 లక్షలు వస్తుందా నెలకు? మొన్నటి వరకు అయితే 50 lakhs వచ్చినాయి, ఇప్పుడైతే తగ్గినాయి 50 లక్షలు 15 lakhs. నాకు ఎవ్రీ మంత్ ఒక $12,000 అట్లా వచ్చాయి. ఈ మధ్య మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ నుంచే తగ్గిపోయింది. ఈ మంత్ మా అంటే ఒక 1.5 lakh కూడా రాలే. ఓకే, ఎందుకంటే మొత్తం తగ్గించేశాడు. ఇంకోటి ఏంటంటే సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను నేను. అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కొరియోగ్రాఫ్ చేస్తా, జూమ్ క్లాసెస్. సో మొత్తం మీద మంత్లీ ఎంత సంపాదిస్తాను? మంత్లీ వస్తే ఒక 15 lakhs అట్లా వస్తాయి. 15 lakhs వస్తాయి. సిచ్యువేషన్ ఖర్చులు ఉంటాయి కదా, మీకు తెలియదు ఉంది. ఇంకోటి ఏంటంటే నా దగ్గర వాళ్ళందరికీ కూడా వాళ్ళ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా మనీ ఇస్తా. ఇక చాలా పెద్ద హ్యాండ్ మాస్టర్. అంటే నేను వచ్చిన దానికి నన్ను చేసిన దానికి నాకు చాలా ఇప్పటికి కూడా నాకు బాధ. మంచిగా లేదన్న వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దనే. కానీ లాస్ట్కి పోయి అక్కడ పోయి తీసుకొని కూడా ఇప్పటికీ కూడా పుల్లలు పెడుతున్నారంటే వాడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి పెడితే బాగుండు. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్ నుంచి పోయిన మాస్టర్ బెన్నీ విజయ్, నా సామిరంగ డైరెక్టర్, ఆయనకి ఏం లేదు. బాంబే కార్డు తీసుకొని సాంగులు చేస్తుంటే చేయనీలే. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ కాడ కూర్చొని సాంగులు చేయించేది. హ్యాపీ సినిమాలో బిందాస్ అనే పాట ఉంది, అది ఆయన చేసింది. చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే ఒక లెటర్ రాశాడు మాకు, మాస్టర్ సప్పైంది, దండం పెడుతున్నా, మా యూనియన్ నుంచి మీ యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నా, ఏపీ యూనియన్ వాళ్ళు నన్ను బతకనియట్లే, సాంగులు చేయనియట్లే అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా లెటర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు డీకి జడ్జిగా చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పోయిండు, ఎవరు సాంగులు చేస్తే పోయిండు, ఎవరు నిల్చుంటే పోయిండు, మేమే కదా. డీ గురించి అంటున్నారు కాబట్టి డీ కానీ ఆట కానీ ఇలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో కొరియోగ్రాఫర్స్ వాళ్ళ సర్వైవింగ్ ఎలా ఉంటుంది అయిపోయిన తర్వాత? కానీ అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అయితే ఆ ఛానల్ వాళ్ళు అమౌంట్ ఇవ్వడము, సో దాని వరకు వర్క్ ఉంటుంది, దాంతోపాటు మనీ వస్తూ ఉంటుంది. కాబట్టి అయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఏమొస్తుంది, ఏమి ఇస్తారు వాళ్ళు? ఇచ్చేది ఒక 40,000-50,000 ఇస్తారు. ఒక గ్రూప్ డ్యాన్స్ చేయాలంటే వెనక పిల్లగాళ్ళని పెట్టుకోవాలా, కాస్ట్యూమ్ వాళ్ళు ఇస్తారు, తిండి. ఇప్పుడు ఈడు కొరియోగ్రఫీ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎంత ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. ఆ పిల్లగాళ్ళని మొత్తం మంచి చేసుకోవాలి, మళ్ళీ స్టూడియో రెంట్ కట్టుకోవాలి, వాడు ఆయన తినాలా, తాగాల, తిరగాల కార్లో. ఇంకా కొరియోగ్రాఫర్లు అందరికీ కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటుంది. కార్లు ఏంది దిగరు. ఒక డీ షో హిట్ అయినా, ఒక ఏదైనా పెద్ద షోలు హిట్ అయినా నడిచి తిరగరు. కారులో కంపల్సరీ పోవాలా, ఎటు పోయినా కారులోనే పోవాలా. ఇంట్లో వండుకోరు, మందిలకి లేకపోతే నైట్ పూట వాడికి పోతారు, మస్తు ఖర్చు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బషీర్ మాస్టర్ చేసేదా లేకపోతే నా అప్పుడు ఇవ్వలేవు, నా ఎప్పుడు ఇవ్వలేవు. నా అప్పుడు ఎలా ఉండేదంటే అక్కడికక్కడికి వచ్చిన కొరియోగ్రాఫర్లని మేము అక్కడక్కడ డాన్సర్లని కొరియోగ్రఫీ చేసుకున్నాం. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువ. నా అప్పుడు అంత లేదు. నా అప్పుడు ఎంత డైలీ షోకి 1,000, 1,500, 2,000 ఇచ్చాడు ఎక్కువ, లేకపోతే అప్పటినే ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. మాకు ఈటీవీలో నేను చేసినప్పుడు 91, 92లో ఖమ్మం నుంచి వస్తే అప్పటినే ఛార్జీలు, టికెట్లు పెట్టాలా. నేను తీసుకొచ్చిన టికెట్లు పెడితే టికెట్లు కాక 1,500 ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా, అంతే. ఇప్పుడు మామూలు ఖర్చు కాదు. నేను డీలో చేసినప్పుడు కూడా D2లో 8 ఎపిసోడ్లు చేస్తే నాకు 35,000 ఇచ్చారంట. నాకు రాకేష్ మాస్టర్ ఇవ్వలే. లాస్ట్ నన్ను నిల్చోబెట్టి ఎలిమినేషన్ చేసినప్పుడు కూడా నేను డబ్బులు అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు, అక్కడ షో ముఖ్యం. షోలో మంచితనం లేదు, షో ఏంటంటే మోసం, అది అందుకు నచ్చలేదు. ఇప్పుడున్న వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చే తక్కువ. ఇక పాపం వాళ్ళు ఏమవుతారు, అప్పుల పాలే అవుతారు. ఇక వచ్చిన వాడి దగ్గర, డాన్సర్ల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని చేయటమే. అది ఇప్పుడు సంగీతులు అనే ఒక మారుడీస్ వాళ్ళు సంగీతులు అని చేసారు. ఆ క్లాసుల వల్ల గెటిన్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ లేదా ఏదో ప్రమోషన్ చేసుకొని అట్లా సెట్ అవుతున్నారు, అంతే. కాదు మాస్టర్, ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కొరియోగ్రాఫ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్, ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్ఫుల్గా. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత అంటే నేను చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చిన 50,000 తోటే గెటన్ కావాలి. ఇప్పుడు తెలుగు యూనియన్లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే 8 లక్షలు. 8 లక్షలు. డాన్సర్ కార్డు వచ్చి 6.5 lakh. ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత ఫిట్గా ఆడమంటే ఆడతాడా? టెక్ ఉంటుందా? చాలా నా అంత తోపు లేడు అనుకుంటారు. పోయి ఆడ డాన్సర్ కార్డు చేయమంటే డాన్సర్ కార్డు చేసినా ఆయన సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా, టాలెంట్ కదా. నువ్వు వస్తే తెలుగు యూనియనే నాశనం అయిపోతుంది కదా. తెలుగు యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు, కావద్దు కదా. అలా పాత వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళి బతికేటోళ్ళు వాళ్ళే బతకాలా, వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా, వాళ్ళే మేనేజర్లు కావాలా, వాళ్ళే అప్పియాలా, వాళ్ళే అప్పిస్తారు. ఇంకా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 10 లక్షలు 5 లక్షలు అప్పించి, పిల్లగాళ్ళ దగ్గర షూటింగ్లు లేవనుకో 50,000 అప్పిస్తారు. రోజు పీడ్స్గా తింటారు. లేదు ఒకళ్ళు షూటింగ్లు చెప్పాలన్నా బిర్యానీలు తెచ్చేయాలి, మందులు తెచ్చేయాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు యాడి? నువ్వు 10 లక్షలు తేవాలంటే ఒక డాన్సర్ దగ్గర యాడ్ ఉంటాయి. 2 లక్షలు చూడటమే అమ్మో
అంటారు. అట్లాంటి పరిస్థితులు వీళ్ళు పోయి కార్డు తీసుకుంటారా? వీళ్ళ కార్డు తీసుకున్నా కానీ ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలా. డాన్సర్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాలు డాన్సర్గా ఆడాలా, సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడిన తర్వాత అసిస్టెంట్గా ఆడాలా. అది నిన్న అసిస్టెంట్ నిన్ను ఎందుకు పెట్టుకుంటాడు? అన్ని మాటలు నిన్న కొత్త కొరియోగ్రాఫర్ కొత్తని పెట్టుకుంటాడు. అదే ఇప్పుడు కొత్త బాగా పేరున్న కొరియోగ్రాఫర్ని అసిస్టెంట్గా పెట్టుకుంటాడా? లేదు, పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే ఈ సినిమాలు మొత్తం వీడికి వస్తాయి కదా, ఇంక నువ్వు ఏడ కొరియోగ్రాఫర్ అవుతావు? ఏంటి మాస్టర్ మరి వీళ్ళ గురించి బాగానే చెప్తూ ఉన్నారు, మరి మీరు సినిమాలు ఏం చేయరా ఇప్పుడు? అంటే నేను సినిమాలు చేసే రోజులు చెప్పాను కదా, నేను వచ్చినప్పుడే సినిమాలు చేద్దామని తిరిగినప్పుడే నా లైఫ్ మొత్తం తొక్కేశారు, లైఫ్ మొత్తం ఆపేశారు అంతే. ఇంకా నేను సినిమాలు చేయాలనుకుంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటున్నా. అదే మాస్టర్ సంపాదిస్తూ ఉన్నారు కదా, అంటే సంపాదన ఇల్లు కొనుక్కోవాలి కదా. ఈ ఇయర్ ఇల్లు కొనేస్తా, ఈ ఇయర్ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది. ఇల్లు కొరియోగ్రఫీ మొత్తం అయిపోయిన తర్వాత సోషల్ మీడియాని కొన్ని రోజులు పక్కనే పెట్టను, జస్ట్ అట్లా ఆపేస్తా. నేను ఇప్పుడు సినిమాలు తిరిగితే నాకు అన్ని సినిమాలు వస్తాయి, నన్ను చూడడం లేరు, నన్ను అందరు చూస్తున్నారు. నాకు హరీష్ జయరాజు గారు లైక్స్ కొడతారు, కామెంట్స్ పెడతారు, అందరు ఉన్నారు. నేను తిరగటమే ఆలస్యం. నేను తిరిగితే ఎలా అది అది అని మీకు చెప్తా. కానీ పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు మాస్టర్, చేసేవాడు ఎప్పుడు చెప్పాడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. అంతే, నేను చెప్పను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. నేను లారెన్స్ మాస్టర్ గారు నన్ను ఎలా బిహేవ్ చేశారు, నాకు ఆయన కార్డు ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి. నాకు 15,000 కార్డు ఇచ్చారు, 50,000 కార్డు ఇవ్వమని ఇచ్చారు. అది తెలుగు యూనియన్ వాళ్ళకే ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఎటుపోయినా కూడా తెలియదు. నేను పోయి అడుగుదామంటే మా సినిమా వెళ్ళిపోయారు ఆయన. అసలు ఎక్కడ కూడా అవపడలే. ఇంతవరకు నేను ఆయన కలాలని కూడా అనుకోలే. కలుస్తా ఇప్పుడు, ఆయన కూడా కలిసి నేను కంపల్సరీ వీడియో తీసుకుంటా. ఎందుకంటే నేను చేయాలనుకున్నది ఏంటంటే, నేను ఇంకోటి కూడా ఏంటంటే, ఇవన్నీ చేయలేకపోయినా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోలే. ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చా. తర్వాత గట్టిన ఏదామంటే సాంగ్లు ఏమైనా తిరగాలంటే చేతులు కట్టుకొని తిరగాల. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని మనం ఎదురు చూడాలా. ఒక టైం మొత్తం వేస్ట్ అవుతుంటుంది. రోజు టైం మొత్తం వేస్ట్ అవుతే నాకు నేను చేసుకున్న డబ్బులు ఎట్లా, నేను పిల్లగాలని ఎట్లా చదవాలి, స్కూల్ పిల్లగాలకి ఇవన్నీ కట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనుకుని తిరిగినాం అనుకో, మళ్ళీ చైతన్య మాస్టర్ లెక్క చచ్చిపోవాల్సి వస్తుంది. అంతే కదా. అప్పులు ఏంటి మాస్టర్, చైతన్య మాస్టర్ అదే అప్పుల పాలే. ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ నేనేమంటున్నా, రోడ్లు గోల్డ్ వేసుకొని తిరిగి రోడ్లు గోల్డ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ ముంచి మళ్ళీ వేసుకునేటట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేయాలా. మెయింటెనెన్స్ చేయకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు బతికిన ఖమ్మం పోతే వాల్యూ ఉంటుందా? ఇది కూడా అంతే. సినిమా ఫీల్డ్ అనేది ఎట్లుంటుంది అంటే మొత్తం మోసమే. మనం ఎట్లా బతుకుతున్నాం అనేది కాదు, మనం ఎలా ఉన్నాం అనేది కావాలి. జనాలు ఎలా ఉంటారంటే, తినడానికి తిండి లేకపోయినా ఇస్తిరి బట్టలు మాయవు కొంతమంది. మంది అట్లా ఉండదు. ఇప్పుడు నాకున్నాయి, నా కార్లో రావచ్చు, నాకు 18 లక్షల కారు ఉంది. నా రేంజ్ ఎప్పుడు, నేను ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు BMW కార్ నుంచి దిగను. అంతే. నా ఇది ఎంత సోషల్ మీడియా కామను, ఇది మొత్తం కామన్. ఇవన్నీ నేను ఎప్పుడో చూసినా. ఇవన్నీ సోషల్ మీడియా, మీ మంజునాథ సాంగ్, శ్రీ మంజునాథ సాంగ్ వేస్తే ఇట్లా వేసి ఇట్లా నిల్చుంటే మొత్తం ఇట్లా డబ్బులు చల్లేటోళ్ళు వచ్చి, ఒక ముస్లిం అతను మంజునాథ సాంగ్ వేస్తుండని అట్లా ఉండే. కానీ అది కాదు మనకు అనుకున్నది ఏంది, నా కొరియోగ్రఫీ నేను గోల్. ఆ గోల్ రీచ్ అయినప్పుడే నేను రేంజ్ మార్పిస్తా. అసలు ఏంటి మాస్టర్ మీ గోల్ చెప్పండి? నా గోల్ ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేయాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలంటే. ఓకే, అంతకుమించి నాకు ఏం లేదు. పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఒక కోరిక అనేది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ పక్కన వాళ్ళ మీద అంటే చెప్పేవి, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అంటే అట్లని కాదు, అంటే ఈ గొడవలు కానీ ఇవన్నీ వీటి ద్వారా అంటే మంచి పేరు అనేది వస్తుందా? మంచి పేరు అవన్నీ ఎవరు చూడరు, ఎలా ఎదిగామనే చూస్తారు, అంతే. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్లో రీసెంట్గా వెళ్తున్నారు, అంత అబద్ధాలు ఆడి మోసాలు చేసి వాళ్ళని చేసి బిగ్ బాస్లో తీసుకుంటారు కదా. నేను అంతకంటే మోసం అయితే చేయట్లే కదా, ఎవరు పొట్ట మీద కొట్టట్లే, ఎవరి గురించి బ్యాడ్గా చెప్పట్లే, ఉన్నదాన్నే చెప్తున్నా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడు చెప్తున్నా, అంతేనా కదా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లే కదా. ఇప్పుడు ఇటుపక్క కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక దొంగతనాలు చేయట్లే. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్కనే ఉంటున్నా. అయితే అసలైన బషీర్ మాస్టర్ అంటే ఇదే అంటారా? అంతే. నేను మోసం చేయట్లే కదా అన్న. ఇప్పుడు బషీర్ మాస్టర్ వల్ల ఒక కుటుంబం నాశనం అయిందా? కాలే. బషీర్ మాస్టర్ వల్ల ఒకళ్ళు పేదోళ్ళు అయ్యారా? కాలే. నా దగ్గర ఉన్న 10 మందిని ఇంకా పెంచుతున్నా, వాళ్ళకి ఎట్లా బతకాలరా అని నేర్పిస్తున్నా, తప్పేం కాదు కదా. ఓకే.